ప్రాంతంలో బలమైనటువంటి పరిచర్య జరగడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దైవజనులు క్రాంతి గారు నాకు మంచి సుపరిచయస్తులు. వారు ఇంచుమించు నాకు పరిచయం అయ్యి 8-9 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కూడా పాస్టర్ గారికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుందన్నమాట. ఎవరు ఏ అవసరంలో ఉన్నారు. నాతో పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, చేపలు పట్టిస్తే తింటాడు, పట్టడం నేర్పిస్తే బతుకుతాడు. క్రాంతి గారికి ఉన్నటువంటి ఒక ఆశయం ఏంటంటే చేపలు పట్టడం నేర్పిస్తాడన్న, అంటే ఒకరికి బతుకు చూపిస్తాడన్నమాట. అటువంటి మంచి స్నేహితుడిని దేవుడు నాకు ఇచ్చినందుకు, అలాగే మరి ఎంఎఫ్జే చారిటబుల్ ట్రస్ట్, అలాగే ఇక్కడ కంప్యూటర్ కోర్స్ కానీ, తర్వాత సంగీత సారథ్యంలో ఉన్నటువంటి కోర్సు కానీ, ఇంకా అనేక మంది స్టూడెంట్స్ తర్ఫీదిచ్చి వారిని ఒక కళావంతులుగా చేయడానికి వారు చేస్తున్నటువంటి కృషిని బట్టి నేను ఎంతగానో అభినందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అలాగే ఈ మీటింగ్ ఇంతటితో కాదు, ఒక గొప్ప పెనుమార్పుకి, ఒక ఆశ్చర్యకరమైన సంగతులకు దారితీనట్లుగా మనస్ఫూర్తిగా ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ నా గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దైవజనులు క్రాంతి కుమార్ గారు మరి వారు బైబిల్ థియాలజీలో ఒక మంచి అద్భుతమైనటువంటి రీతిలో అనేక మందికి అర్థవంతంగా బోధించేటటువంటి ఒక మంచి మాస్టర్ ఆయన. మరి ఈరోజు వారిని ఆహ్వానించడంలో నేను చాలా సంతోషపడుతున్నాను. వారు వచ్చి కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం పంచుకుంటారు. అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ఒక దైవజనుడికి మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ దైవజనుడు వాక్యాన్ని తీసుకొస్తాడు. మనము ఆ దైవజనుడికి కాదు, వాక్యానికి వాల్యూ ఇస్తున్నాం. కాబట్టి మా సంఘంలో అయితే ఎప్పుడైతే వాక్యానికి లేచి నిలబడ్డానో సంఘం అంతా నిలబడి ఆహ్వానిస్తున్నారు నన్ను. అట్లా అలవాటు చేశాను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు నాకు కానీ గౌరవం ఇచ్చేది, నేను తీసుకొచ్చిన వాక్యానికి గౌరవం ఇవ్వాలి. కాబట్టి వాక్యం చాలా బలమైంది. ఆ వాక్యాన్ని బోధించేటప్పుడు దైవజనులు కూడా ఆత్మపూర్ణంగా బోధిస్తారు. కాబట్టి మనందరూ కూడా దైవజనులు ఆహ్వానించుకొని ఒకసారి చప్పట్లు కొడుతూ మరి దైవజనుని క్రాంతి కుమార్ గారిని ఆహ్వానిద్దాం. కొంత సమయం దేవుని వాక్యాన్ని వారు విరివిగా బోధిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో ప్రభువు యేసుక్రీస్తు నామములో శుభములు అందరికీ కలుగును గాక. మనము ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించడానికి సంసిద్ధమై ఉన్నాం. హల్లెలూయా. అందరూ తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, త్రియేక దైవమా, అద్వితీయ సత్యవంతుడా, మా ప్రాణ ప్రియుడా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి ఈ రీతిగా మీ ఇక్కడ ఉన్నామంటే నీ అద్భుత ప్రణాళికలో, నీ యొక్క ఆలోచనలో మేము నా తండ్రి అయా ఉన్నాను మనకే ఇక్కడ మమ్మల్ని నడిపించారు. ఈ సమయంలో దేవా నీ వాక్యం నా తండ్రి మేము ధ్యానించడం ఉండగా మాతో మాట్లాడండి. మాకు అవసరమైనటువంటి వర్తమానాన్ని మాకు అందించి మా జీవితాల్లో మీ మేలుతో తృప్తిపరచమని, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు ఆశీర్వదించమని మా ప్రభుని ప్రియరక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ రాత్రి మనం ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. అదేమిటంటే నూతన జీవితం, నూతనమైనటువంటి వరవడి, నూతనమైనటువంటి ఆలోచన, నూతనమైనటువంటి మన జీవితంలో ఎప్పుడైతే చేసుకోవడం ప్రారంభిస్తామో నూతనమైనటువంటి దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాం. ఇది తరచూ మన జీవితంలో జరుగుతూ ఉండాలి. సాధారణంగా వ్యక్తిగత జీవితంలో మనిషి ఎదుగుతున్నప్పుడు సంవత్సరం కూడా ఆలోచనలోను, ఎదుగుదలలోను, మరి శరీర ఇంద్రియ అవయవ నిర్మాణంలో కూడా ఎప్పుడు ఏముంటుందంటే నూతనత్వం, కొత్తదనం, పెరుగుదల మనం చూస్తాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక వ్యక్తి శారీరకంగా ఈ శరీరాన్ని డెవలప్ చేసుకొని ఈ భూమి మీద ఎలా అయితే డెవలప్ అవుతున్నాడో దానితో పాటు ఆత్మీయ జీవితం అనేది ఒకటి ఉంది. దాన్ని కూడా డెవలప్ చేసుకోవటం, నేర్చుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. సాధారణంగా మనుషుడు పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అంట. మనుషుడు పైన ఉన్నటువంటి మరి ఆకర్షణను,
మనిషికి ఉన్నటువంటి బలాన్ని, అతనికి ఉన్నటువంటి సౌందర్యాన్ని, అతనికి ఉన్నటువంటి వెనకమాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అంట. ఆ అంతరంగం అనేది పరిపూర్ణంగా దేవునికి దగ్గరగా ఉంటే మన జీవితంలో ఆశీర్వాదం చూస్తాం. ఒకవేళ దానికి విరోధముగా అంతరంగము గనక దేవునికి దూరంగా ఉండి దేవుని యొక్క ఆశయాలకు, దేవుని యొక్క చిత్తానికి దూరంగా ఉంటే మన జీవితాల్లో దేవునికి దూరమైనటువంటి ప్రతి సందర్భంలోనూ దేవుని యొక్క ఆ అమూల్యమైనటువంటి ప్రేమకు దూరం అవుతున్నాము గనక మనకు శత్రువు ఒకడున్నాడు, వాడు మనల్ని పాడు చేసే అవకాశం ఉంది. దేవుని సంగమ ఈ యొక్క రాత్రికాల సమయంలో నూతనంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతాడో అప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభువుని ఆహ్వానించే వ్యక్తిగా ఉంటే అతడు అనుకున్నది సఫలమవుతుంది. హల్లెలూయా. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఈ సంవత్సరం నా జీవితంలో ఈ కార్యం జరగాలి, నా పిల్లల పట్ల ఈ కార్యం జరగాలి, నా కుటుంబంలో ఈ కార్యం జరిగితే బాగుండని మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నువ్వు చర్చికి ఎందుకు వస్తారంటే, ఒకటి అవసరాన్ని దేవుడికి చెప్పుకోవడానికి, దేవునికి చెప్పినప్పుడు దేవుడు తీరుస్తాడనే ఒక ఆశతో మందిరానికి వస్తూ ఉంటారు. అయితే దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు మారు మనస్సు లేదా మనస్సు మార్చుకొని వారికి ఎప్పుడైతే వారి జీవితంలో దేవుడు దగ్గరకు వస్తున్నాడని గమనించారో అప్పుడు వెంటనే యేసు వద్దకు వచ్చి నూతనమైనటువంటి జీవితాన్ని అవలంబించడానికి ఇష్టపడతారో అప్పుడు తప్పక వాళ్ళ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని చూస్తారు. అయ్యారు, మేము ఎప్పటి నుండో వింటున్నాం వాక్యాన్ని, బట్ విన్నప్పటికీ మా జీవితాల్లో ఎందుకు మార్పు రావట్లేదని ప్రశ్నించవచ్చు. కొన్ని సందర్భాల్లో చాలా మంది ఎప్పుడో మారు మనసు పొందుంటారు, ఎప్పుడో దేవుని తెలుసుకుంటారు, బట్ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మరి సామాజికంగా ఎదుగుదల అనేది చూడలేకపోతూ ఉంటారు. దానికి ఉన్నటువంటి బలమైన కారణం ఏంటంటే, నూతనంగా జీవించటానికి ప్రారంభించినటువంటి వారు వారి జీవితంలో దానిని కొనసాగించలేకపోవటం అన్న. చాలా జాగ్రత్తగా గమనించండి. నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడిన వారు ఎందుకు కొనసాగించలేకపోతున్నారంటే, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయటానికి ఒకడు పూనుకున్నాడు. వాడి పేరే మనం చూడొచ్చు, అపవాది. సో అపవాది వాడి యొక్క అనుచరుల యొక్క పని ఏంటంటే, ఎవరైతే దేవుని దగ్గర రావడానికి ఇష్టపడతారో మొదట వాళ్ళని టార్గెట్ చేస్తాడు. సో వాడేం చేస్తాడంటే, నీ ఆత్మీయ జీవితాన్ని దొంగిలించడం ప్రారంభిస్తాడు. నీ భక్తి జీవితాన్ని పూర్తిగా మటుమాయం చేసే విధంగా వాడు దిగజార్చడానికి ఆశలు చూపించడం మొదలు పెడతాడు. చూడండి, ఎప్పుడైనా మీరు గమనించారు లేదో, కొంతమంది జంతువులు మచ్చిక చేసుకుంటారు, వాటిని పిలవంగానే రావు, బట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని అట్రాక్షన్స్, కొన్ని వాటికి అవసరమైన చూపిస్తారు. మా చిన్నప్పుడు నేను ఎదుగుతాం, కుక్కల్ని మిగిలినప్పుడు వదిలిపెట్టేస్తారు. మామిడి తోటలు కాసే టయానికి వాళ్ళకి ఏం కావాలి? కుక్కలు కావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే కుక్క దగ్గరికి వెళ్ళి బెల్లం పెడతారు. అది ఒక్కసారి రుచి చూసిందంటే ఆ పెట్టిన వ్యక్తిని అసలు అది మర్చిపోదు. ఇక అది వాళ్ళ వెంట ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకు అంటే అవసరం ఉంది కాబట్టి. మిగిలినప్పుడు వాటితో పని లేదు, వదిలేస్తారు. ఇక అది వాటి జీవితం, వాటి ఇష్టం. ఇక అంటే అవసరమైనప్పుడు వాటికి ఏదో ఒకటి ఎరా వేస్తారు. అపవాది కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వారిని అది టార్గెట్ చేస్తారట. బయట లోకల్ ఉన్న వారి సంగతి తర్వాత సంగతి, వాళ్ళు ఎప్పుడు వారి టీంలో ఉన్నారు కనుక మొదట వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి అపవాది చేసే పని ఏంటంటే, ఆత్మీయ జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. మనం ఇక్కడ చూసినట్లయితే అది మొదట దొంగిలించిద్దంట. ఏం దొంగిలించిందంటే మన ఆత్మీయ జీవితాన్ని, మన సాక్షి జీవితాన్ని, మన యథార్థతను, మన యొక్క పరిశుద్ధతను దొంగిలించేస్తాయి. రెండవ పని ఏంటంటే, అది మనల్ని చంపటానికి ప్రయత్నం చేసిద్దంట. చంపటం అంటే ఇది డైరెక్ట్గా మనిషిని చంపటం కాదు, కానీ మానవుని యొక్క పతనాన్ని అది కాంక్షించిద్దంట. మనం ఆది కాండం చూస్తాం. ఆదాము దేవుడు అన్నాడు, ఆ పండు తిను దినమందు నువ్వు నిశ్చయముగా చచ్చేదవు.
ఇది ఫిజికల్గా డెత్ కాదు, కానీ స్పిరిచువల్ డెత్ ఇది. సో ఒక వ్యక్తి దేవుని యొక్క మార్గము నుండి బయటికి లాక్కొచ్చి అతన్ని చంపేస్తుంది, అనగా ఇక అతడు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడడు. మూడవది ఏం చేస్తుందంటే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అపవాది చేసే పని ఏంటో తెలుసా? జీవితాలను నాశనం చేస్తుంది. ఎంత భయంకరంగా నాశనం చేస్తుందంటే మచ్చుకు కొన్ని ఉదాహరణలు. ఒకప్పుడు బాగా పాటలు పాడి, ఒకప్పుడు బాగా వాక్యం చెప్పి, ఒకప్పుడు బాగా ఎదిగినటువంటి వారు ఈ రోజున పడిపోయి త్రాగుబోతులు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున అమ్మాయిలకు అలవాటు పడిపోయి వ్యసనాలకు బానిసలైపోయి ఈ రోజు చాలా మంది కనపడుతున్నారు. ఏంటయ్యా సమస్య అంటే వారి జీవితాన్ని అపవాది ఏం చేసింది? నాశనం చేసేసింది. మొదట చంపేసింది ఆత్మీయ స్థితిలో, ఇప్పుడు ఏం చేసిందంటే జీవితాన్ని నాశనం చేసి వాడు పూర్తిగా వారిని కంట్రోల్ చేయడం ప్రారంభించాడు. నేను ఈ రోజు విన్నాను, వాక్యం విన్నాను, తోమా గారి చరిత్ర. ఎందుకంటే ఈరోజు రాత్రి మేము ప్రయాణమయ్యి మరి వెళ్తున్నాం, చెన్నై వెళ్తున్నాం తోమా గారి బయోగ్రఫీ చేయడానికి. ఈ రాత్రి బయలుదేరి వెళ్తానికి ఆయన హిస్టరీ చదువుతున్నప్పుడు తోమా గారికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కృపావరం ఏంటంటే ఆయన దెయ్యాలు నిలగొట్టేవాడంట. క్రీస్తు శకం AD 53 ఆ టైంలో ఈ గొండెఫరస్ రాజా ప్రాంతంలో పరిపాలన చేస్తున్న టైంలో అతనికి ఇంకొక ఆపోజిషన్లో వేరే ప్రాంతంలో చేసి రాజు యొక్క కుమార్తెకి దెయ్యం పట్టినప్పుడు వాళ్ళ భార్యకి దెయ్యం పట్టినప్పుడు ఈయన ఎల్లగొడితే ఆ దెయ్యం వచ్చి ఈయన అడుగుతుందంట, నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు వస్తున్నావు, నేను ఎవరిని పట్టుకుంటే వాళ్ళ దగ్గర రోజున గద్దెత్తున్న పద్దాలను విడిపెత్తున్నావు, ఈయన ఈ పని లేదేక, ఇదిగో చెప్తున్నాను, నీ దేవుడు మాటను వినకపోతే నీ దేవుడు ఎలా నిన్ను శిక్షిస్తాడో, నాకున్నాడు ఒక లీడరు, ఆడి మాట అనిపోతే నన్ను శిక్షిస్తాడు అందంట. సో చార్తికేనండి. వాటి పని ఏంటంటే దొంగతనం చేయటం, చంపటం, జీవితాలను నాశనం చేయటం. కనుక మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడికి దూరంగా మనం జీవించడానికి ఇష్టపడాలి. ఈరోజు చాలా మంది భక్తి జీవితంలో ఉంటున్నారు కానీ పాపాన్ని విడుదల పెడుతున్నారు. భక్తి చేస్తున్నారు కానీ వారి జీవితంలో పాపపు స్థితిని వారు విడిచిపెడతన్నారు. అందుకని ఈ రాత్రి మన యొక్క వాక్యాంశం ఏంటంటే నూతన జీవితం జీవించడం ఎట్లా తెలుసుకోవాలి. హల్లెలూయా. నూతనంగా మనం ఎలా జీవించాలో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారి గురించి మనం మొదట తెలుసుకోవాలి. యేసు ప్రభు అసలు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలిస్తే మనం ఆయన వెంబడించుకుంటూ ఉండలేము. దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను నిత్య జీవమునిచ్చుటకు నేను వచ్చాను. ఏమిటనికి వచ్చానంట? అపవాదం ఏం చేస్తుందంటే చంపుతుంది, దొంగిలిస్తుంది, నాశనం చేస్తుంది. అటువంటి నాశనమైన వారిని, అటువంటి దొంగిలించబడిన వారిని, అటువంటి దూరస్తులైనటువంటి వారిని విడిపించుటకు, వారికి నిత్య జీవం ఇవ్వాలంటే ఒకే ఒక మార్గం యేసు ప్రభువారే. ప్రభువారు అన్నాడు, నేను మీకు నిత్య జీవం ఇచ్చుటకు వచ్చుతని. నిత్య జీవం మాత్రమేనా? కాదు. మీరు ప్రభువుని ఎరిగి ఆయన అంగీకరించి ఆయన మార్గంలో రావడానికి ఇష్టపడితే ఈ భూమి మీదే మీకు సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. ఈ భూమి మీద నువ్వేం చేయాలో, నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, ఒక సక్సెస్ఫుల్ లైఫ్లోకి నువ్వు ఎలా వెళ్ళాలో తెలియాలంటే యేసు వద్దకు రావాలి. హల్లెలూయా. ఈ రోజున చాలా మార్గాలు భూమి మీద మనుషులు వెంబడిస్తున్నారు, కానీ యేసే నిజమైన మార్గం అంటానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. చూడండి, ఈ రోజున ఈ మాటను కనుక మనం పరిశీలన చేస్తే ఈ రోజున మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే మనిషి అంటాడు, నేను ముక్తిని పొందడానికి బ్రతుకుతున్నాను కదా. అన్ని మతాల్లో, అన్ని ప్రాంతాల్లో మనిషి చెప్పే మాట ఏంటంటే, అయ్యా నా జీవితంలో నేను ఖచ్చితంగా ఒకరోజు నేను ఆ యొక్క స్వర్గాన్ని చేరుకోవాలి. అన్నదానాలు, భూదానాలు, వస్త్రదానాలు ఎన్నెన్నెన్నెన్నో చేస్తున్నారు. దేనికోసం అంటే ఒకటి కారణం, నేను ముక్తిని పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే నేనేం చేయాలి? సత్యాన్ని వెంబడించాలి. సత్యాన్ని వెంబడించాలని నేనేం చేయాలి? నా జీవితంలో సత్యం ఎక్కడుందో వెతకాలి.
ఆ సత్యము కనుక నాకు దొరికితే జీవము కలిగిద్ది. హల్లెలూయా. పాపము నుండి విడుదల దొరికింది, శాపము నుండి విడుదల దొరికింది, అపవిత్రత నుండి విడుదల దొరికింది, నా యొక్క అతిక్రమాలు కడగబడతాయి అని ఈ రోజున మానవుడు భయం కలిగి దేవుణ్ణి వెతుకుతున్నాడు. లేకపోతే అసలు వెతకడం నాకు తెలిసి ఈ మూడు కనుక లేకపోతే అసలు దేవుడి దగ్గరికే రాడు. పరలోకం నరకం ఉందన్న సంగతి ఈరోజు చాలా మంది తెలియకపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రోజున మన జీవితాన్ని డిసైడ్ చేసేది, మన బ్రతుకు యొక్క వాల్యూ తెలిపేది అవే. యేసు ప్రభువు అన్నాడు, నేను మిమ్మల్ని నిత్య జీవాన్ని తీసుకెళ్తాను వచ్చా, మిమ్మల్ని నేను ఇదిగో ఆ యొక్క నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన స్థలాలను సిద్ధం చేయడానికి వెళ్తాను అంటున్నాడు. అయితే అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? అసలు మనము పరలోకం చేరాలంటే ఏం చేయాలి? నాకు తెలిసి అయితే అన్నదానం, భూదానం, వస్త్రదానం, మేలు చేయటం చాలా ఉన్నాయి. బట్ అసలైనటువంటి మార్గం ఏంటి? మనం నిత్య జీవం చేయాలంటే ఏం చేయాలని చూస్తే మనం చూడొచ్చు, ఇక్కడ మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. హలో ఏమండి, పాత జీవితం అనగానే చాలా మంది దాచుకుంటారు. అయ్యారు ఇప్పుడు సంగతి మాట్లాడండి, అయిపోయింది ఎందుకులే అయ్యారు అంటారు కదా. ఎందుకులే అయ్యారు ఇప్పుడు దానికి మాకు జ్ఞాపకం చేస్తారు. అది జ్ఞాపకం చేస్తే మాకు నిద్ర ఉండదండి, అది జ్ఞాపకం చేస్తే మాకు మనశ్శాంతి ఉండదండి, అది జ్ఞాపకం చేస్తే ఇదిగో మేము మరలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతామండి. కారణం దాచుకోవటం అలవాటు చేసుకున్నారు. పాపపు స్థితిని ఒప్పుకోవటానికి ఇష్టపడతలేదు. పాపాన్ని తీసేసుకునే మార్గం దొరకలేదు కాబట్టి ఆ పాపాన్ని లోపల కప్పిపుచ్చుకోవడానికి మనుషులు తాహతాహలాడుతున్నారు. దేవుని సంఘం మనం గమనించినట్టయితే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం కనుక చూస్తే, దొంగతనమును, హత్యను, నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. అపవాది మిమ్మల్ని దగ్గర దోచుకున్నాడు, మిమ్మల్ని బోన్లో నిలబెట్టాడు, మీ పాపములను మిమ్మల్ని నుండి విడిపోకోకుండా వాటిని దాచుకునేటట్టు చేశాడు. ఇంకా ఆయన ఏం చేశాడంటే ఇదిగో మీ పాపం విషయంలో భీతి కలగజేశాడు. అందుకని ఎవరు పాపాల గురించి మాట్లాడుకోరు, ఇంకేదైనా ఉంటే మాట్లాడండి అయ్యారు, దాన్ని ఎందుకు లేగారంట కదా. సో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిందంటే వాడు దొంగతనం చేయడానికి వస్తే నేను మీకు జీవాన్ని ఇవ్వడానికి, వాడు మీ దగ్గర ఉన్నటువంటి నాశనం చేయడానికి వస్తే నేను తిరిగి మళ్ళా కట్టడానికి. మన జీవితంలో నిజమైనటువంటి సత్యాన్ని, నిజమైనటువంటి దేవుని యొక్క ఆలోచన ముందుకు వెళ్తే కావాలని ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభువు. సో నూతన జీవితం జీవించడానికి గలతీ పత్రికలో 5వ అధ్యాయం మనం చూడొచ్చు, 9వ వచనంలో శరీర కార్యాలు స్పష్టమైనది. వాటన్నిటిని ఎప్పుడైతే మనం తీసివేసుకోవడానికి ఇష్టపడతామో ఇప్పుడు మనము దేవుని యొక్క రక్షణను మనం పొందుకోగలం. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే శరీర కార్యాలు ఏంటంటే, జస్ట్ నేను చదువుతాను జాగ్రత్తగా, శరీర కార్యాలు జాగ్రత్తం, అపవిత్రత, కాముకత్వం, ఇట్లాగా మనిషిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపాలు, వీటన్నిటిని ఎప్పుడైతే మనం తీసేసుకోవడానికి ఇష్టపడతామో అప్పుడు మన జీవితంలో నూతనత్వం అనేది ప్రారంభం. హల్లెలూయా. ఈరోజు దేవుని సంఘ ఊహించుకుంటూ మార్చుకుంటున్నాం. మనం ఎప్పుడైతే మన పాపంలో ఒప్పుకొని ఆ రక్షకుడైన యేసుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ బైబిల్ హిస్టారికల్ మెసేజ్ అనే ఛానల్ ద్వారా బైబిల్ చారిత్రక సందేశాలను వీక్షిస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మన ప్రభువును రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా. ప్రత్యేకంగా ఈ అతి దినాల్లో ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉన్నటువంటి ఈ దినాల్లో వాక్యాన్ని మనం ఎంతగానో శ్రద్ధగా స్వీకరించి వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం అవగాహన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వేరు వేసుకొని మన జీవితాన్ని మలుచుకోవడం ఎంతో ధన్యకరమైనది. ఈ అంత్య దినాల్లో ప్రత్యేకంగా దేవుని సువార్తను ప్రకటించడానికి అనేక మాధ్యమాల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఈ అంత్య దినాల్లో యేసుక్రీస్తు సువార్త సర్వ ప్రపంచానికి ప్రకటించబడాలి, ప్రతి ఒక్కరు రక్షించబడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. సువార్తను ప్రకటించడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మాకు అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ మెటీరియల్ కూడా కొన్ని కావాల్సి ఉన్నవి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీరు కూడా పాలు భావిస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించను గాక.
ప్రియ సహోదరి సహోదరులరా, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మైలవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మన మైలవరంలోని ఎంఎఫ్జే ఇన్స్టిట్యూట్ ద్వారా కంప్యూటర్ బేసిక్స్, డిటిపి, ఫోటో ఎడిటింగ్, గ్రాఫిక్స్ డిజైన్, వీడియో మిక్సింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, 2D 3D యానిమేషన్, AI టూల్స్ తో మూవీ మేకింగ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా తదితర కోర్సులు నేర్చుకున్నటకు మా ఎంఎఫ్జే ఇన్స్టిట్యూట్ నందు ఈ రోజే జాయిన్ అవ్వండి. మరియు సంగీత ప్రియులకు గొప్ప శుభవార్త. మా ఎంఎఫ్జే ఇన్స్టిట్యూట్ నందు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పబడును. ముఖ్యంగా మ్యూజికల్ కీబోర్డ్, తబలా, రిథమ్ ప్యాడ్స్ నేర్పించబడును. వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఎంఎఫ్జే ఇన్స్టిట్యూట్, భద్రాచలం మెయిన్ రోడ్ ఉన్నటువంటి హీరో షోరూమ్ పైన, మైలవరం. మా సెల్ నంబర్ 8500732125.